యెషయా గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనం చివరిలో ఒక మాట రాయబడింది. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినపడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దం వినపడుచున్నది. ఎవరైతే వేషధారులు ఉన్నారో, ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, ఎవరైతే అవిధేయులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆలకించుడి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినపడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దం వినపడుచున్నదని దేవుని తీర్పుని, శిక్షని, దేవుని కోపాన్ని 6వ వచనంలో చెప్పాడు. అయితే 7వ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలకు మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నా అంటే, ఎవరైతే యెహోవా వాక్యానికి భయపడుతున్నారో అలాంటి వ్యక్తులకి ఆదరణకరమైన మాట ఇది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలకు మునుపు మగపిల్లను కనినది. ఒక బిడ్డ పుట్టాలనుకో, ప్రసవ వేదన పడాలన్నా ప్రసవ వేదన పడకుండానే మగబిడ్డ పుడతాడు. ప్రసవ వేదన కలగాలి కదా. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది. ఆమె అంటే యోధా జనాంగం, యోదయ దేశం. ఆ మొత్తం యోదయ దేశాన్ని ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. స్త్రీతో పోలుస్తూ ఆ యోదయ జాతి అనేటువంటి ఆమె ప్రసవ వేదన పడక మునుపే పిల్లను కనిందంట, నొప్పులు తగలకు మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు విని ఉండరు? ఎవరైనా విన్నారు లోకంలో? ప్రసవ వేదన లేకుండా, నొప్పులు తగలకుండా పిల్లలను కనడం, అలాంటి వార్తని ఎవరైనా లోకంలో విన్నారా? అట్టి వార్త ఎవరు విని ఉండరు? అట్టి సంగతులు ఎవరు చూచరి? అలాంటి సంగతులు ఎక్కడైనా కనబడలేదు. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా? ప్రశ్న. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క మగబిడ్డను కనాలంటేనే ప్రసవ వేదన పడాలి, నొప్పులు తగలాలి. కానీ ఒక జనాన్ని కనడానికి, ఒక జాతిని కనడానికి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క బిడ్డకు కలిగేటువంటి ప్రసవ వేదనకే ఒక జనం వస్తుందా? ఇంకెంత ప్రసవ వేదన కావాలి? ఒక బిడ్డ ప్రసవ వేదన తగలకు మునిపే, ఆ నొప్పులు తెలిసే లోపే ప్రసవించాడు అనుకో, ఆశ్చర్యం అనుకోవచ్చు. గర్భిణీ స్త్రీ పరిస్థితి ఏంటంటే, రోజులు తీరినప్పుడు, నిండిపోయినప్పుడు నొప్పులు తగులుతాయి, నొప్పులు ప్రారంభమవుతాయి, నిదానం నొప్పులు ప్రారంభమవుతాయి. అలా నొప్పులు ఎక్కువైపోయి అప్పుడు ఒక బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. నొప్పి అనే సెన్సేషన్ తెలియక ముందే బిడ్డ ప్రసవించేశాడు అనుకో, ఎంత ఆశ్చర్యం అది. సరే, ఒక్కడ పుట్టాడంటే ఆశ్చర్యం, నొప్పి తగలక ముందే బిడ్డ ప్రసవించేశాడు. ఎక్కడ ఇలాంటి జరగలే, కానీ అలా జరిగినప్పుడు ఒక్క బిడ్డకి ఓకే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒక జనమును కనుటకు, ఒక వ్యక్తిని కాదు, ఒక బిడ్డను కాదు, ఒక జనాన్ని కనేదానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్కడిని కనేంత ప్రసవ వేదనకి ఒక జనం వస్తుందా? రాదు కదా. తర్వాత ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన ఒక్క నిమిషంలోనే ఒక జనాంగం వస్తుందా? అంత త్వరగా ఒక బిడ్డ పుట్టాలి, వచ్చే సంవత్సరానికి ఇంకో బిడ్డ పుట్టాలి, ఆ వచ్చే సంవత్సరానికి ఒకరు పుట్టాలి, ఆ వచ్చే సంవత్సరానికి ఒకరు, ఇలా కదా. సంవత్సరాలు సమయం పడుతుంది. 10 మందిని కనాలంటే దాదాపు 10, 15, 20 సంవత్సరాలు కూడా పడుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒక్క నిమిషంలో ఎంతమంది వచ్చారంట? ఒక్క నిమిషంలో ఎంతమంది జన్మించారంట? ఒక జనము జన్మించిన ప్రశ్న అడుగుతున్నాడు. ఒక నిమిషంలో ఒక జనం పుడుతుందా? అది కూడా ఒకనాటి ప్రసవ వేదనకే, మళ్ళీ ఎక్కువ నొప్పులు కూడా లేదంట.
ఒకనాటి ప్రసవ వేదనకే ఒక నిమిషంలో ఒక జనం జన్మిస్తుందా? ఒక జనం ప్రసవించబడుతుందా? సమాధానం ఏంటి? జరగదు. ఒక జనం జన్మించాలి అంటే చాలా సంవత్సరాలు, ఒక నిమిషం కాదు. ఒక జనము రావాలంటే చాలా ప్రసవ వేదన కావాలి. అది జరగదు. కానీ దేవుడు అన్నాడు చూడండి, 9వ వచనం, సియోనునకు ప్రసవ వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కనెను. సియోను లేదా యోదయ, దానికి ప్రసవ వేదన అలా కలిగిందో లేదో, ఆమె బిడ్డలను కనెను. ఒకరిని కాదంట, జస్ట్ అలా నొప్పులు అనిపిస్తున్నాయి, ఈలోపు బిడ్డలు కనేసిందంట. ప్రశ్న ఏంటి ఇప్పుడు? అది ఎలా జరుగుతుంది? అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా కుదురుతుంది అని అంటే దేవుడు అంటున్నాడు చూడండి 9వ వచనంలో, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుతున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుతున్నాడు. ఇది సియోనుకు సంబంధించింది కాదు, నా సామర్థ్యానికి సంబంధించిందని మాట్లాడుతూ, నేను ప్రసవ వేదన కలుగు చేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుతున్నాడు. ఈ యూదులు చెరలోకి వెళ్ళి 70 సంవత్సరాలు ప్రసవ వేదన పడ్డారు. ప్రసవ వేదన తర్వాత బిడ్డ పుట్టడా? ప్రసవ వేదన వచ్చింది అంటే, ఎంత ప్రసవ వేదన వచ్చినా సరే చివరిలో బిడ్డకి జన్మనివ్వడం జరుగుతుంది. నేను ఈ 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరలో పెట్టానే, మీరు ఎంత ప్రసవ వేదన అనుభవించారు కదా. ప్రతి ప్రసవ వేదన తర్వాత బిడ్డ పుట్టడం ఉంటుంది. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుతున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుతున్నాడు. పుట్టించేది నేను గర్భాన్ని ఎందుకు మూసిపెడతాను అని చెప్పి అడుగుతూ ఆయన 10వ వచనం, యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కూడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఈ యెరూషలేం కంట ఒక్క నిమిషంలో జనాంగాన్ని కనేటువంటి శక్తినిచ్చాడంట. అంటే అతి శీఘ్రముగా దేశమంతా జనాలు విస్తరించారు. 70 సంవత్సరాల క్రితం కొన్ని వేల మంది బబులోనుకు వెళ్ళిపోయారు. దేశమంతా గొడ్రాల్లాగా, మనం 55వ అధ్యాయం చూస్తాం, దేశమంతా గొడ్రాల్లాగా 54 కదా, 54వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదరని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది మనం చదువుకున్నాం. సంసారి పిల్లలు అంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, వాళ్ళు యథావిధిగా పిల్లలు అంటున్నారు, వారి జనాంగం ఎక్కువ అవుతుంది. ఈ సియోను యువత ఏమో గొడ్రాల్లాగా విడవబడిన దానిలాగా 70 సంవత్సరాలు ఉండిపోయింది. అయితే ఒక్కసారి ప్రభువు ఎప్పుడైతే అక్కడ వారిని వదిలిపెట్టాడో, చూస్తూ ఉండగా ఒక్క నిమిషంలో ఒక జనాంగం పుట్టినట్టుగా చూస్తూ ఉండగా మొత్తం దేశమంతా విస్తరించారు. సియోను బిడ్డలు వచ్చి విస్తరించారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి ప్రసవ వేదన లేకుండా ఒక బిడ్డ పుడతాడా? అలాంటి మాట మనం ఎప్పుడైనా విన్నామా? అలాంటి సంగతి చూసామా? లేదే. మరి ఒక్క నిమిషంలో ఒక జనాంగం ఎలా పుట్టింది? అంత తక్కువ సమయంలో ఇంత జనాంగం ఎలా వచ్చింది అంటే, పుట్టించువాడనైనా నేనే గర్భాన్ని మూసిపెడతానా. ఎప్పుడైతే ప్రసవ వేదన ఉంటుందో దాని తర్వాతనే సంతోషకరమైన వర్తమానం, నీకు బిడ్డ పుట్టాడనే మాట వినపడుతుంది. ఇది మనం చూసేది. మన జీవితంలో ప్రసవ వేదన లాంటి శ్రమలో, ప్రసవ వేదన లాంటి సమస్యలో, ఇక ఈ నొప్పులు తట్టుకోలేను, ఈ బాధను భరించలేననే ప్రసవ వేదన రావచ్చు. పోలిక, ప్రతి ప్రసవ వేదన తరువాత నీకు మగబిడ్డ పుట్టాడు అనేటువంటి ఒక సమాచారం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సమాచారాన్ని కనడానికి
ప్రసవ వేదన పడుతున్నాం, అంతే. నొప్పి ఎక్కువ అవుతుందంటే, ప్రసవ వేదన ఎక్కువ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే ఒక సంతోషకరమైన వార్త దాని అంచులో ఉందని. ఒకవేళ ప్రసవ వేదన అనేది లేకుండా బిడ్డలు పుట్టేటట్టుగా దేవుడు పెట్టున్నాడు అనుకో, నాకు తెలిసి మనం ఎవరమే బిడ్డలు పెంచం. నాకు తెలిసి చాలామంది 199 మంది బిడ్డలు పెంచరు. ఎందుకని? అది మ్యాటరే కాదు. ప్రసవ వేదన పడకుండా అలా బిడ్డలు చేస్తున్నారనుకో, ఆ నొప్పి లేకుండా, ఆ ఆనందం మనకు తెలీదు. లైట్ తీసుకుంటాం కదా, లైట్ తీసుకుంటాం, పెద్ద పట్టించుకోం. అంత ప్రసవ వేదన తరువాత మరలా దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం పెంచి, అంటే వాళ్ళు నడిచేంత వరకు అంత అఫెక్షన్ ఉంటుంది కాబట్టి వదిలిపెట్టలేము. అంత ఎమోషనల్గా వాళ్ళ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం కాబట్టి మనం వదిలిపెట్టలేం బిడ్డల్ని కదా. ప్రతి ప్రసవ వేదన తరువాత బిడ్డ ప్రసవిస్తాడు, బిడ్డ ప్రసవిస్తుంది. నొప్పి ఎక్కువ అవుతుందంటే ఒక శుభవార్త దాని అంచులో దాగి ఉంది అని అర్థం. ఇక నేను భరించలేను, నా వల్ల కాదు అనే పరిస్థితి వచ్చింది కదా, దాని అంచులో ఏముంటుంది? ఈ ప్రసవ వేదనకు మించినటువంటి ఒక శుభవార్త ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి పరిస్థితులు మీరు చూడండి. ప్రసవ వేదన ప్రసవానికి ముందు వచ్చే స్థితే తప్ప ప్రసవం లేని స్థితి కాదు. అలాగే జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రసవ వేదన, ఒక్కొక్కరిది ఒక్కో ప్రసవ వేదన, రకరకాల పరిస్థితులు. ఎవరి ప్రసవ వేదన వారికే ప్రాణాంతకంగా అనిపిస్తుంది. కానీ ప్రసవ వేదన అనేది ప్రసవానికి ముందు స్టేజే తప్ప, ముందు దశే తప్ప ప్రసవ వేదనే చిట్ట చివరి కాదు. ఓకే. యెరూషలేమును ప్రేమించు వారులారా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? యెరూషలేము ప్రేమించే వాళ్ళు ఒక్క నిమిషంలో ఒక జనాంగం ఇది. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. 54వ అధ్యాయం చూసాం మనం. గొడ్రాల జయకీర్తన ఎత్తిపాడు, పిల్లలను కననిదానా అని మాట్లాడతాడు కదా. ఆవిడకి ఎంతమంది వచ్చారంట? మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి, ఆమెను బట్టి దుఃఖించువారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి, ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. ఒకప్పుడు గొడ్రాలు 54లో, ఇప్పుడు ఆనందకరమైన ఆమె స్తన్యమును కుడిచి తృప్తి నొందెదరు. పాలు ఇచ్చేటువంటి తల్లిగా మారిపోయింది సియోను. 54లో గొడ్రాలు, 66లో పాలు ఇచ్చేటువంటి ఆనందకరమైన స్తన్యమును కుడిచి తృప్తిగా పాలు ఇచ్చేటువంటి తన బిడ్డలకి. దేశమంతా పంట పొలాలు, దేశమంతా పశువులు, దేశమంతా క్షేమం, ఆనందకరమైన స్తన్యాన్ని కుడిచి తృప్తిగా తింటున్నటువంటి ఆమె పిల్లలు. 54లో గొడ్రాలు, 66లో విస్తారమైన సంతతి కలిగినటువంటి తల్లిగా మారిపోయింది. చేశాడు దేవుడు. 12వ వచనం, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. సమాధానం. ఒకప్పుడు యుద్ధం, ఖడ్గం, కరువు, తెగులు, ఉపద్రవం, ప్రమాదం. కానీ ఇప్పుడు నది ఎలాగైతే ప్రవహిస్తుందో అలా సమాధానాన్ని ఆమె యొద్దకు పారజేస్తున్నాను. సమాధానం, దేశమంతట్లో నెమ్మది. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఇది దేనికి సమాధానం అంటే మొదటి అధ్యాయము 7వ వచనం, మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు,
అన్నిలకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదుల్లోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. చూడు ఎంత నాశనమో, ఎంత ఉపద్రవమో. కానీ ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడో. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. 12వ వచనం, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును, సమాధానాన్ని. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడించబడెదరు. ఎంత సమాధాన పరిస్థితి. మొదటి అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఆ ఉపద్రవ పరిస్థితికి సమాధానం ఇది. ఎందుకంటే ముగింపు అధ్యాయం కదా. మీరు మోకాళ్ళ మీద ఆడించబడతారు, చంకనెత్తుకొనబడతారు. ఒక తల్లి బిడ్డను చంకలో పెట్టుకున్నట్టుగా, తల్లి మోకాళ్ళ మీద ఆడించినట్టుగా ఈ జాతి అంత సమాధానకరమైన స్థితిని అనుభవిస్తుంది. 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. నాకు తెలిసింది చాలా సందర్భాల్లో మనం చదువుకొని ఉంటాం. ఎందుకని వాగ్దానాల్లో వ్రాసేటువంటి ప్రధానమైన మాట ఇది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. చెరలో ఉన్న వ్యక్తులకి చెప్తున్నటువంటి మాట ఇది. వాళ్ళు కూడా ఎవరు ఆదరించబడేది? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతుంటాడో అంటాడే, వాళ్ళకి సంబంధించిన మాట ఇది, అందరికి సంబంధించిన మాట కాదు ఇది. 14వ వచనం, మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియను, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును. ఇటువైపు ఆయన్ను ప్రేమించే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎముకలు లేతగడ్డి ఎదిగినట్టుగా ఎదుగుతాయంట, బలిష్టంగా మారుతాయంట. అయితే ఎవరైతే ఆయనకు విరోధంగా ఉంటారో యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును. ఒకవైపు ఆయన్ను ప్రేమించే వాళ్ళు లేతగడ్డి అంతకంతకు బలుస్తున్నట్టుగా వాళ్ళు వర్ధిల్లుతారు. ఇంకొక వైపు ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును, శత్రువుల మీద కోపం పెట్టుకుంటాడు. 15వ వచనం, ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు, ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. యెహోవా ఎలా వస్తున్నాడంట? అగ్ని రూపకంగా వస్తున్నాడంట. ఆయన రథాలు తుఫాను వలె వస్తున్నాయి. ఒకవైపు ఆయన ప్రేమించే వారికి సమాధాన పరిస్థితి చెప్తున్నాడు, రెండో వైపు ఆయన శత్రువులకి శిక్షణ ప్రకటిస్తూ ఉన్నాడు. 16వ వచనం, అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును, యెహోవా చేత అనేకులు హతులవుదురు. ఇది ఆయన తీర్పు సంబంధించిందే. 17వ వచనం, తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలుచుచున్న ఒకరిని చూచి తమ్మును ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువును పంది కుక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు, ఇదే యెహోవాకు. అంటే అన్ని దేవతలకు సంబంధించిన బలి. తోటల్లోనికి వెళ్ళి తోటల్లో అన్ని దేవుళ్ళకి అన్ని దేవతలకి బలి అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, రహస్యంగా వెళ్తున్నారు కదా, ఇటు యెహోవా ఆలయంలోకి వస్తున్నారు, ఇక్కడ పశువుల్ని వధిస్తున్నారు. అటు తోటల్లోనికి వెళ్ళి రహస్యంగా అన్ని దేవతలకి బలి అర్పిస్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. తోటల్లోనికి వెళ్ళవలనని మధ్య నిలుచుచున్న ఒకరిని చూసి తమ్మును ప్రతిష్ఠించుకొనొచ్చు పవిత్రపరుచుకొనుచున్న వారై, అంటే ఆ దేవుళ్ళకి పవిత్రపరచుకోవడం, పంది మాంసమును హేయ వస్తువును పంది కుక్కులను తినివారును ఒకడును తప్పకుండా నశించెదరు, ఇదే యెహోవాకు. అలా వేషధారితనాన్ని ప్రదర్శిస్తూ అటు అన్ని దేవతలకు సంబంధించి ఆరాధన చేస్తూ ఇటు దేవుడికి సంబంధించి ఆరాధన చేస్తున్న వ్యక్తుల్ని నశింపజేస్తాను, శిక్ష ప్రకటిస్తున్నాడు. కానీ దేవుని ప్రేమించే వాళ్ళకి ఆదరణ ప్రకటించాడు, సమాధానం ప్రకటించాడు. ఇప్పుడు ఆయన వ్యతిరేకులకి శిక్షను ప్రకటిస్తున్నాడు. 18వ వచనం, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవే, అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఈ 18వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, సమస్త జనులను ఆయా భాషలు మాట్లాడే వారిని సమకూరుస్తాను. మనం ఇంతకుముందు ఏం చదువుకున్నామంటే,
చెరలోనికి వెళ్ళినటువంటి యూదులైనా తిరిగి తీసుకుని వస్తున్నాడు. వారంతా దేశాన్ని ఆక్రమిస్తారు, విస్తరిస్తారని చదువుకున్నాం. ఇప్పుడేమంటున్నాడు? సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి విమోచన. ఆ రోజైతే ఏషియాకాలంలో అయితే యూదులు మాత్రమే చెరలోకి వెళ్ళింది. ఫిలిస్తీన్లు వెళ్ళారు, సిరియా వాళ్ళు వెళ్ళారు, ఐగుప్తీయులు వెళ్ళారు, రకరకాల ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వారు వచ్చి నా మహిమను చూచెదరు. అలా చెరలోంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి నా మహిమను చూస్తారు. అలా సమస్త భాషలు మాట్లాడే వాళ్ళంతా వారు వచ్చి నా మహిమను చూచెదరు. అందరూ యెహోవానైన నన్ను మహిమపరుస్తారు, నా మహిమను కనుగొంటారు. యూదులు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమంతా నా మహిమను చూడబోతుంది. 19వ వచనం, నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించదను. వారిలో తప్పించుకుని వారిని విలుకాండ్రైన తార్షీసు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారం విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఒక సూచక్రియను జరిగిస్తాడంట. ఆ సూచక్రియ ఏంటి అంటే వారిని విడిపించడం అనే సూచక్రియ. ఆ సూచక్రియను గూర్చి నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించదను. వారిలో తప్పించుకుని వారిని, ఎవరిలో? ఆ చెరలో నుంచి బయటకు వచ్చిన వారిని తప్పించుకున్న వారిని, విలుకాండ్రైన తార్షీసు అంటే స్పెయిన్, అంటే ఇటు పశ్చిమం వైపు, అది చిట్ట చివరి తార్షీసు, పూలు, లూదు అను జనుల యొద్దకును ఇటువైపు, ఇటు తూర్పుగా తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపేదను. అంటే ఆసియా మైనర్ అంటారు కదా, అలా, లేదా ఆసియా ఖండం అంచు వరకు, ఇటు పశ్చిమానికి ఇటు తూర్పుకి ఎంత భూభాగం ఉందో అంతటికి ఎవరిని పంపిస్తాడంట? తప్పించుకుని వారిని, చెరలోంచి బయటకు వచ్చిన వారిని పంపిస్తాడంట. ఆయా భాషలు మాట్లాడి పంపిస్తాడు. పంపించిన తర్వాత నన్ను గూర్చి సమాచారం విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. సువార్త, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని యేసు చెప్పాడు కదా. అలా ఈ సైన్యములకు అధిపతి అయిన యెహోవా చెరలో ఉన్నటువంటి యూదుల్ని మరలా తిరిగి రప్పించాడు. చెరలో ఉన్నటువంటి ఆయా భాషలు మాట్లాడే వారిని తిరిగి రప్పించాడు. ఆయన మహిమను చూద్దురు రండి అని పిలవడానికి వీళ్ళు స్పెయిన్ దాకా వెళ్ళారంట. ఇటు తుబాలు, యవాను లాంటి రష్యా, ఇప్పుడు మనం రష్యా అంటాం కదా, ఆసియా అంటామే, ఆ ఆసియా ఖండం అంచు వరకు ప్రయాణం చేస్తారంట. ఎవరికి సమాచారం చెప్పడానికి? నన్ను గూర్చి సమాచారం విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. బబులోను చెర నివారణ అయింది, చెర జీవితం విడుదలైంది అనే సమాచారాన్ని ప్రపంచం అంతా ప్రకటింపజేస్తాడంట ఆయన. 20వ వచనం, ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చున్నట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచరగాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనముల్లో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముకు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోని తెచ్చినట్లు, అంటే సర్వజనముల్లో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముకు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యెహోవా సెలవిస్తున్నాడు. సమస్త దేశాలు యెహోవాకు నైవేద్యముగా తీసుకుని రాబడతాయి. గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచరగాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనముల్లో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముకు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యెహోవా సెలవిస్తున్నాడు. ఎలా వస్తారంట? ఈ చెరలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు యెరూషలేముకి ఎలా వస్తారు అంటే, ఒక జాతర జరుగుతున్నప్పుడు, తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు ఎలాగైతే గుర్రాల మీద,
గాడిదల మీద, ఒంటెల మీద, డోలీల మీద, ఆ రథముల మీద ఆ నైవేద్యాన్ని తీసుకుని వస్తారు ప్రతిష్ఠితమైనటువంటి భూభాగానికి. అలా ప్రతిష్ఠితమైన యెరూషలేంకి ఇశ్రాయేలుని పవిత్రమైన నైవేద్యంలాగా ఆయా దేశాలు తీసుకుని వస్తాయి. అలా తీసుకుని రాబడతారు, మీరు నైవేద్యంగా తీసుకుని రాబడతారు. 21 వచనం, మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలా వచ్చినటువంటి ఆయా భాషలు మాట్లాడుతున్న వారిని, ఇటు తార్షీసు నుంచి కానీ ఇటు యవాను, తుబాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు యెహోవా మహిమను చూడడానికి వచ్చిన వారు. అయితే ఇక మీదట ఈ లేవీయులే యాజకులు, లేకపోతే ఈ ఇశ్రాయేలులోని ఏర్పాటు చేసుకోవాలి అని కాదంట. అలా ప్రపంచం నుంచి వచ్చినటువంటి యెహోవా మహిమను వెతకడానికి వచ్చిన ప్రతి జాతిలో నుంచి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును, యాజకులుగా లేవీయులుగా ఏర్పాటు చేసుకుంటాను. అంటే యాజకత్వం అన్నది ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గర నుంచి, లేవీయుల దగ్గర నుంచి మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను యాజకుని కదా, నేను లేవీయుని కదా. ఇప్పుడు దేవుని గురించి నా నోట మీరు ఆయన మాటలు వింటున్నారు. నాదేమైనా లేవీ గోత్రమా, నేనేమైనా ఇశ్రాయేలు కాదు. కానీ ఆయా భాషలు మాట్లాడేవారు యెహోవాను వెతకడానికి వస్తే వారిలో కొందరిని యాజకులుగా లేవీయులుగా ఏర్పాటు చేసుకుంటా అని చెప్పాడు. అది ఈరోజు నెరవేరలేదా? దీని గురించి ఎంత ముందుగా ప్రకటన జరిగిందో చూడండి. ఈరోజు ప్రతి పాస్టరు, ప్రతి సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయా జనాలకు ప్రకటించేటువంటి ప్రతి వ్యక్తి లేవీయుడే, యాజకుడే. ఈ యెషయా గ్రంథం 66లో వ్రాయబడినట్టుగా ఆయా భాషలు మాట్లాడేవారు యెహోవాను వెతకడానికి వస్తారని చెప్పబడింది కదా, అది. ఇప్పుడు చూడండి 22వ వచనం, నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తున్నాడంట? క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృజిస్తున్నాడు. దేనికిది? మొదటి అధ్యాయంలో ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నాడు కదా. ఆ అవినీతిని చూసినటువంటి, ఆ అన్యాయాన్ని భరించినటువంటి ఆ ఆకాశం, ఆ భూమి, వాటిని తీసివేసి ఇప్పుడు సమాధానం నదివలే ప్రవహించేటువంటి స్థితిని చూస్తున్నటువంటి కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు, అంటే ఈ సియోనులో ఈ సమాధానకరమైన పరిస్థితి ఇక మారదు, అలాగే ఉంటుంది. అది లయం కాదు, శాశ్వతంగా సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను. అలా లయం కాకుండా ఆయన సన్నిధిని నిలిచేటట్లుగా నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఓ సియోను, నీ సంతతి నిలవబడే ఉంటుంది. ఇక మీదట ఏ అన్య రాజుకి నేను అప్పగించను. 23వ వచనం, ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ప్రతి విశ్రాంతి దినానికి, ప్రతి అమావాస్యకి ఆయన సన్నిధిని మొక్కడానికి సమస్త జనులు వస్తారంట. ఇది దేనికి కాంట్రాస్ట్ అంటే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుతున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను అన్నాడు మొదటి అధ్యాయంలో. వద్దు అన్నాడు. ఆ పైన ఏమంటాడు తెలుసా? నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అని మాట్లాడతాడు. కానీ చివరికి వచ్చేప్పటికి 66వ అధ్యాయం చివరిలో ఏమంటున్నాడు అంటే, ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధి మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిస్తున్నాడు. రివర్స్ అయింది. ఆ అవిధేయత పోయింది, ఆ తిరుగుబాటు పోయింది, ఆ పాప స్థితి పోయింది. ఇప్పుడు ప్రతి అమావాస్య దినం, ప్రతి విశ్రాంతి దినం అందరూ ఆయన సన్నిధిలో మోకరించడానికి వస్తున్నారు. రివర్స్ అయింది. దాన్నే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అని పిలుస్తాం. పాత ఆకాశం, పాత భూమి అంటే మీరు నైవేద్యం తీసుకొని రావద్దు, మీ పనులు నాకు వెక్కసం అయిపోయాయి, నా ఆవరణములు త్రొక్కడానికి మేము రమ్మన్న వాడేవాడు, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చజాలను,
మీ నైవేద్యం నాకు అసహ్యం పుట్టించే దోపార్పణం అంటూ మాట్లాడాడు. అది పాత ఆకాశం, పాత భూమి. ఇప్పుడేంటి? ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిస్తున్నాడు. కంప్లీట్ రివర్స్, ముగింపు కదా. 24వ వచనం, వారు పోయి, ఎవరు పోయి? వారు పోయి, వారు అంటే ఎవరు? ఎవరైతే ప్రతి అమావాస్య ప్రతి విశ్రాంతి దినాన ఆయన సన్నిధిని మొక్కడానికి వచ్చారో, ఆయన మహిమను చూడడానికి వచ్చారో, ఆయన మహిమను ప్రకటించడానికి వెళ్ళారో, లేకపోతే చుట్టుపక్కల రాజ్యాల్లో నుంచి ఒక నైవేద్యంలాగా యెహోవా మందిరంలోకి తీసుకుని రాబడ్డారో, ఎవరైతే యెహోవా వాక్యానికి భయపడ్డారో అలాంటి వారంట వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరాలని తేరి చూస్తారు. ఏంటి కళేబరాలు తేరి చూడడం అంటే చూడండి, 66వ అధ్యాయము 6వ వచనంలో, ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది. అల్లరి ధ్వని అంటే ఏంటి? గట్టి గట్టిగా కేకలు, శబ్దాలు. ఎందుకు? దేవుడు ఉపద్రవాన్ని పంపించాడు. ఆ ఉపద్రవంలో ఆ ఖడ్గం వధిస్తూ ఉంటే ఆ కేకలు, అల్లరి. ఆలకించుడి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినపడుచున్నది. ఎక్కడి నుంచి వినపడుతుందంటే శబ్దం? అంటే దేవాలయంలో ఉన్న వారిని కూడా నరికి చంపేస్తున్నాడు అనమాట. అలా దేవాలయంలోనూ పట్టణంలో నరికి చంపితే ఆ శవాలన్నీ ఎక్కడ పూడ్చిపెట్టాలి, ఎక్కడ పాతి పెట్టాలి అనంటే, యెరూషలేము దేవాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ బలులు అర్పించడం, ఈ బలి అర్పించిన తర్వాత వాటిని వధించడం కానీ, ఆ బూడిది కానీ, ఈ పాత్రలు కానీ, ఆ మైలు కానీ, ఇదంతా ఉంటుంది కదా. ఆ వేస్ట్ అంతా ఎక్కడ పడేస్తారు అంటే, ఆ యెరూషలేముకి దక్షిణం వైపున ఒక లోయ ఉంటుంది. దాన్ని బెన్ హిన్నోము లోయ అని పిలుస్తారు. హిన్నోమ్ వ్యాలీ అని ఉంటుంది. హిన్నోమ్ వ్యాలీ అని ఉంటుంది. మీరు మ్యాప్ చూస్తే అది డంప్ యార్డ్ యెరూషలేముకి. మన రాయచోటికి డంప్ యార్డ్ ఎక్కడుంది తెలుసా మీకు? రాయచోటికి ఒక డంప్ యార్డ్ ఉంటుందా? అలా యెరూషలేముకి డంప్ యార్డ్ ఎక్కడుందంటే బెన్ హిన్నోమ్ లోయ. ఆ బెన్ హిన్నోమ్ లోయలో ఈ యెరూషలేముకి సంబంధించి చెత్తా చెదరం అంతా పడేస్తారనమాట. ఇప్పుడు పట్టణంలో అల్లరి పుట్టుచున్నది, అది దేవాలయంలోంచి ప్రారంభమైంది. దేవాలయంలో శబ్దం వినపడుతుంది అన్నాడు కదా. ఈ దేవాలయంలో చచ్చిపోయిన వారి శవాలు, ఈ పట్టణంలో చచ్చిపోయిన శవాలు ఎక్కడ పడేయాలి? ఇప్పుడు తీసుకుని వెళ్ళి బెన్ హిన్నోము లోయలో పడేయాలి. చూడండి, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. ఎక్కడ తేరి చూస్తారు? ఆ కళేబరాలు ఎక్కడున్నాయి? వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలామంది ఏమనుకున్నారంటే దీన్ని నరకం అనుకున్నారు. ఇది నరకం కాదు, డంప్ యార్డ్ ఇది. వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి ఆ డంప్ యార్డ్ని చూసారనుకో, డంప్ యార్డ్లో నిరంతరాయంగా పొగ వస్తూనే ఉంటుంది. మీరు చూసారు లేదో? నిరంతరంగా పొగ వస్తూ ఉంటుంది. ఎందుకు పొగ వస్తుంది? అది అలాగే పేరుకుపోతే కొత్త చెత్త ఎక్కడ వేయాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం డస్ట్బిన్లు చూడండి, మీరు తడి చెత్త, పొడి చెత్త. ఎందుకు తడి చెత్త, పొడి చెత్త? ఈ పొడిగా ఉన్నదాన్ని కాల్ చేస్తారు, తడిగా ఉన్నదాన్ని ఒక దగ్గర వేస్తారు కదా. అలా ఏంటంటే ఆ మంట పెట్టినప్పుడు ఆ డంప్ యార్డ్లో పొడిగా ఉన్నదంతా కాలిపోతూ పొగ వస్తూ ఉంటుంది, ఆ తేమతో ఉన్నదంతా కింద కుళ్ళిపోతూ ఉంటుంది. ఇది డంప్ యార్డ్ సీన్. కాలేది కాలుతూ ఉంటుంది, కూలేది కూలుతూ ఉంటుంది. పొగ అయిపోదు, మంట అయిపోదు. ఎందుకని? చెత్త వస్తూనే ఉంటుంది కదా. కాబట్టి పొగ నిరంతరాయంగా పైకి వెళ్ళిపోతుంటుంది. ఆ కింద ఉన్నది, తడిగా ఉన్నది నిరంతరాయంగా కూలిపోతూనే ఉంటుంది. ఎవరికి డంప్ యార్డ్ అంటే ఇష్టం? డంప్ యార్డ్ అంటే ఎవరికైనా ఇష్టమా? ఒకలాంటి వాసన. ఎందుకంటే నిరంతరం కుళ్ళుతుంటుంది, నిరంతరం కాలుతుంటుంది. ఆ వెచ్చటి గాలి, ఆ మురికి వాసన, ఆ దుర్గంధం ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాడు. పట్టణంలో అల్లరిలో చచ్చినటువంటి వాళ్ళు, దేవాలయంలో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఈ కళేబరాలన్నీ తీసుకుని వెళ్ళి బెన్ హిన్నోము లోయలో పడేస్తే చూడండి, అక్కడ వాటి
పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. కాలే శవాలు కాలుతూనే ఉన్నాయి, కుళ్ళిపోయే శవాలు కుళ్ళిపోతూనే ఉన్నాయి. కింద పడిపోయినటువంటి శవాలు కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయాయి, పైన శవాలు కాలిపోతూ ఉన్నాయి. చెత్త కాదు, మొత్తం అన్ని కలేబరాలే. పట్టణం అంతా చచ్చిపోయిన కలేబరాలన్నీ బెన్హినోము లోయలోకి వచ్చాయి. కాబట్టి పైన శవాలు కాలిపోతున్నాయి, కిందన్న శవాలు కుళ్ళిపోతున్నాయి. ఈ పురుగు చావదు. ఎందుకని? ఒక్క శవమా, 2 శవాలా? ఈ పురుగు ఎప్పుడు చస్తుంది? మీకు అర్థం కాదని చెప్తాను. మనం రోడ్డు పక్కన చచ్చిపోయిన కుక్కను చూసామనుకో, ఒక 4 రోజులు పురుగులు కనపడతాయి, పొట్ట పగిలిపోయి. ఎన్ని రోజులు కనపడతాయి పురుగులు? మహా అంటే ఒక వారం రోజుల పాటు. ఆ తర్వాత పురుగు ఉండదు, శవం ఉండదు, అయిపోయింది. శవం అయిపోయింది, పురుగు అయిపోయింది, ఖాళీ. నల్లగా ఒక మరక మిగిలిపోతుంది ఆ భూమి మీద మరల వర్షం పడేంత వరకు. అయితే ఇక్కడ బెన్హినోము లోయలో ఒక కళేబరం అయితే బాగుండు. ఎన్ని కళేబరాలు! ఇన్ని కళేబరాలు ఉన్నప్పుడు పురుగు నిరంతరాయంగా కనబడుతూనే ఉంటుంది, పైన కాలిపోతూనే ఉంటుంది. 24వ వచనం, వారు పోయి నన్ను ప్రేమించే వాళ్ళు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములు తేలి చూచెదరు. ఎవరైతే నాకు విరోధంగా తిరుగుబాటు చేసి వేషధారితనాన్ని ప్రదర్శించి విగ్రహారాధన చేసి నాకు కోపానికి రేకెత్తించి నా భక్తుల్ని వెక్కిరించి నాకు వ్యతిరేకంగా బ్రతికారో వాళ్ళ కళేబరాలని వీళ్ళు చూస్తారు. వాళ్ళు చూసినప్పుడంట వాటి పురుగు చావలేదంట, వాటి అగ్ని ఆరిపోలేదంట. ఎన్ని కళేబరాల ఆ లోయలో మండుతూనే ఉన్నాయి, పురుగులు వస్తూనే ఉన్నాయి. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. హేయం అంటే అసహ్యం. ఇక మీద ఆ బెన్హినోము లోయలోకి వెళ్ళాలి అంటే హేయం సమస్త శరీరులకి. సమస్త శరీరులు అంటే ఎవరు? నా మహిమను చూడడానికి వచ్చిన వాళ్ళకి. ఆ హిన్నోము లోయలకు వెళ్ళాలంటే విపరీతమైన కంపు, దుర్గంధం, చిచి మేము వెళ్ళం. నన్ను వ్యతిరేకించిన వాళ్ళ కళేబరాలు హేయముగా అసహ్యంగా అనిపిస్తాయి సమస్త శరీరులకి. నా మీద తిరుగుబాటు చేస్తే పట్టే గతి ఏంటంటే చెత్తలాగా ఊడ్చి బెన్హినోము లోయలో పడవేయబడతారు. చెత్త కూలిపోయినట్టుగా కుళ్ళిపోతారు, చెత్త కాలిపోయినట్టుగా కాలిపోతూనే ఉంటారు. అంటే యెరూషలేముని శుద్ధీకరించబోతున్నాను. ఇది ఎండింగ్, యెషయా గ్రంథానికి ముగింపు. ఎవరైతే నా మహిమను వెదుగుతారో వాళ్ళు వస్తారు, నన్ను సేవిస్తారు, నన్ను తీసుకుని వెళ్ళి సర్వ ప్రపంచానికి ప్రకటిస్తారు. తార్షిస్ మొదలుకొని యావాను తుబాలు వరకు ప్రకటిస్తారు. సర్వలోకంలో నుంచి ఆయా భాష మాట్లాడే వాళ్ళు వస్తారు నన్ను సేవించడానికి. ప్రతి అమావాస్య, ప్రతి విశ్రాంతి దినం వస్తారు, నన్ను సేవిస్తారు, నా సన్నిధిని సాగిలు పడతారు. ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో వాళ్ళ బతుకేంటంటే బెన్హినోము లోయలో చెత్త కాలిపోయినట్టుగా కాలిపోతారు, చెత్త కూలిపోయినట్టుగా కూలిపోతూ ఉంటారు. సమస్త శరీరులకి హేయముగా అనిపిస్తారు. 2 ఆప్షన్లు ఇస్తున్నాడు. నా సన్నిధిని సాగిలపడడానికి వస్తారా, లేకపోతే బెన్హినోము లోయలో శవాలుగా కుళ్ళిపోవడానికి ఒప్పుకుంటారా అని అడుగుతారు. 2. దీనినే ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 9వ అధ్యాయం 48లో ఉపయోగిస్తాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దీన్ని నరకానికి పోలిక పెట్టాడు. ఎందుకని? ఆ రోజు బెన్హినోము లోయలో అన్ని శవాలు ఉన్నాయి. ఈ భూమి మీద చచ్చిన వాళ్ళతో ఎక్కడ ఉంటారు? పాపం చేసిన వాళ్ళు నరకంలో ఉంటారు. సో ఈ బెన్హినోము లోయ అనే డంప్ యార్డ్ని, ఆ డంప్ యార్డ్ని ఏమంటారు తెలుగులో? కంపోస్ట్ యార్డా? కంపోస్ట్ అంటే కూడా ఇంగ్లీషే కదా. ఏదో డంప్ యార్డ్ అంటే చెత్త పడేసే స్థలం, ఏదో మంచి పదం ఉండాలి దానికి, అంతేనా? చెత్త ప్రదేశం. ఇప్పుడు నరకాన్ని యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? ఇక్కడ చచ్చిన వాళ్ళు పాపం చేసి ఆ డంప్ యార్డ్లో పడతారు. అది పెద్ద డంప్ యార్డు. అది యెరూషలేము నుంచి వచ్చే చెత్త మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం నుంచి వచ్చే చెత్త అంతా అక్కడ ఉంటుంది, స్క్రాప్. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే హేయమైన స్థలం. అంటే నరకంలో పురుగు ఉంటుందా? పురుగులకి ఏం పని నరకంలో? మనకు కదా పని. మనకే ప్లేసులు సరిపోక వస్తూ ఉంటే పురుగులకి ఎక్కడ ప్లేస్ ఉంటుంది?
చాలామంది ఏమంటారంటే, అంటే నరకంలో చావకుండా ఉండే పురుగులు ఉంటాయి, నిరంతరం తొలుస్తూనే ఉంటాయి. ఒరే స్వామి, అది కాదు అర్థం. అది హేయమైన ప్రదేశం అని. నరకం అంటే బెన్హిన్నోములయ బ్రతికి ఉన్న వాళ్ళకి ఎలా హేయమో అలా నరకం అనేది పరిశుద్ధులకి హేయమైన ప్రదేశం అనేదానికి ఈ చెత్తను తీసుకెళ్ళి అక్కడ పోల్చాడు యేసు ప్రభు. అంతేగా నరకంలో పురుగులు ఉంటాయని కాదు. నరకంలో పురుగులకి ఏం పని? అవేం పాపం చేసే పాపం? పాపం చేసిన వాళ్ళని తినడమే పాపమా? కాబట్టి నరకంలో పురుగులు ఉండవు. నరకం ఎలా ఉంటుందన్నది దేవుడు చెప్పలేదు, స్పష్టంగా చెప్పలేదు. ఓకే, అయితే కొన్ని పోలికలతో పోల్చాడు. ఆ పోలికలు ఏంటో తెలియక ఇప్పుడు చూడు, యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ధ్యానిస్తే కానీ యేసు చెప్పినటువంటిది డంపు యార్డు పోలిక అనేది మనకు అర్థం కాలే. పాపం దీన్ని ఏమాత్రం పట్టించుకున్న వాళ్ళకి ఏమని అర్థమవుతుంది? రాశారు నరకం ఎలాగుంటుందని పుస్తకం రాశారు. సరే ఎలాగుంటుంది, వీళ్ళు వెళ్ళొచ్చారేమో చూద్దామని చదువుతూ ఉంటే అందులో రాశారు నరకంలో విపరీతమైన వాసన ఉంటుంది అని రాశారు. ఎక్కడి నుంచే? నరకంలో వాసన ఎందుకు వస్తుంది అంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదంటే అగ్నిలో కాలిన వాసన వస్తుంటుంది. కాలిన వాసన విపరీతంగా వస్తుంటాయి ఎక్కువ మంది కదా. ఇక ఎక్కడ పెట్టినా అక్కడ పురుగులు ఉంటాయి, విపరీతమైన పురుగులు ఉంటాయి. ఈ టైప్ మొదలు పెట్టారు. అదే అంటారు కదా, రాయల వారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని బైబిల్లో ఒక వచనాన్ని తీసుకుంటారు, వెనక ముందు ఆలోచించరు. సొంత కవిత్వాన్ని దాంట్లో కుమ్మరించి గలీజ్ చేస్తుంటారు అంతా. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదని యేసు చెప్పాడు కదా, అది ఇక్కడి నుంచి తీసుకునబడినటువంటి పోలిక. నరకం అన్నది హేయమైన ప్రదేశం పరిశుద్ధులకి. బెన్హిన్నోము లోయ ఎలాగైతే యెహో మహిమను వెతకడానికి వచ్చిన వారికి హేయంగా అనిపించిందో, అలాగే పరిశుద్ధులకి నరకం అనేది హేయమైంది. మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది తెలియదు, మనకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు తెలుసుకొని చేసేది ఏముంటుంది? ఒకవేళ అక్కడ పోయామనుకో, తెలుసుకున్న ఉపయోగం లేదు, తెలుసుకోకపోయినా ఉపయోగం లేదు. అక్కడ వెళ్ళలేదనుకో, దాని అనుభవం మనకు అక్కర్లేదు. ఇకపోతే ఆ పైన చూడండి ఏమని రాయబడిందంటే, నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించదను. 19. ఆ సూచక్రియ ఏంటంటే, వారిలో తప్పించుకున్న వారిని విలుకాండ్రైన తార్షీసు, పూలు, లూదు అను జనుల ఎద్దుకును, అంటే వెస్ట్కి, తుబాలు, యవాను నివాసుల ఎద్దుకు నేను పంపెదను. ఆ సూచక్రియను చూచి దాన్ని ప్రకటించడానికి పంపిస్తాను నేను అని చెప్పాడు. యేసు ప్రభు ప్రపంచానికి సూచక్రియ, ఆయన శిలువ సూచక్రియ. యేసు ప్రభు శిలువకు మించిన సూచక్రియ ఉంది. కాబట్టి యేసు ప్రభు శిలువ అనే సూచక్రియను అనుభవించిన మనల్ని యేసు ప్రభు ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నన్ను గూర్చి సమాచారం విననట్టియు, నా మహిమను చూడనట్టియు దూర ద్వీప నివాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు సువార్థికులకు చెప్తున్నటువంటి సమాచారం ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది. చూడండి ఏం రాయబడింది అక్కడ. 14వ వచనం, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ప్రకటించువారు పంపబడని ఎడల వినువారు ఎట్లు విందురు. దేవుడు ఒక సూచక్రియ జరిగించాడు. దాని గురించి మనం అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుకున్నాం. మనం వెళ్ళి ఆయన గురించి విననట్టు, ఆయన మహిమను చూడనట్టు ఆయన దూర ద్వీప నివాసుల యొద్దకు వారిని పంపెదను. మిషనరీ వర్క్ అంటారు దీన్ని. దేవుడు ప్రతిదీ అందరికీ వినికిడిలోనికి, అందరి అనుభవంలోకి తీసుకుని వచ్చిన తర్వాతనే వారికి తీర్పు తీరుస్తాడు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ భారతదేశం, దూర ద్వీపవాసుల యొద్దకు. ఎంత దూరం మంది యెరూషలేముతో పోల్చుకుంటే? దూర ద్వీపవాసుల యొద్దకి పంపించాడా? తోమా ద్వారా, బర్తులమయ ద్వారా పంపించాడు భారతదేశానికి.
వారు వచ్చి మనం విననట్టే, మనం చూడనట్టే సమాచారాన్ని ప్రకటించారు. 20వ వచనం, ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోని తెచ్చినట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచరగాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనముల్లో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక నైవేద్యాన్ని దూర ప్రాంతం నుంచి ఇంకొక దూర ప్రాంతానికి తీసుకుని వచ్చినట్టుగా సమస్త ప్రజల్ని, లేదా సమస్త ప్రజల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల్ని ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేము తీసుకుని వచ్చాడు దేవుడు. అలా తీసుకుని వస్తా అని చెప్పాడు చెదిరిపోయిన వారిని. 21, మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిస్తున్నాడు. యాజకులుగా, లేవీయులుగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు అంట మనం? దేవుని సొత్తైన ప్రజలమే, దేవుని సొత్తైన ప్రజలమే. మార్చబడ్డామా యాజకులుగా, లేవీలుగా? ఆ రోజు దేవునికి మానవుడికి మధ్య యాజకత్వం చేస్తున్నది లేవీ గోత్రం మాత్రమే. ఈరోజు నేను యాజకత్వం చేస్తున్నాను లేదా? దేవుని గురించి ప్రకటిస్తున్నాను. ఎంతమంది యాజకులుగా పనిచేస్తున్నారు? ప్రతి పాస్టర్ యాజకుడే, ప్రతి దేశంలో పాస్టర్ యాజకుడే, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించేటువంటి యాజకుడే, ఆయన బలిని గురించి ప్రకటించేటువంటి యాజకుడే. ఎంత దూరం ఆలోచించి మాట్లాడుతున్నాడు ప్రవక్త యెషయా మనల్ని గురించే ప్రవచనం ఏదే. తర్వాత 22వ వచనం, నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవాకు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సంతతి యుగాంత వరకు నిలిచే ఉంటుంది. ఈ క్రైస్తవ్యం అంతరించేది కాదు. దీని గురించి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆయనను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇదేంటి? ఇది పరలోకాన్ని గురించి మాట్లాడిన మాట. అక్కడ దేని గురించి మాట్లాడాడు? యెరూషలేము గురించి మాట్లాడాడు. దాన్ని పట్టుకొచ్చి దేనికి పోలుస్తున్నాడు? పరలోకాన్ని పోలుస్తున్నాడు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నది యెరూషలేం యెషయా గ్రంథంలో. దాన్ని దేనికి పోలుస్తున్నాడు? పరలోకానికి సంబంధించి పోలుస్తున్నాడు. అక్కడ వాటి పురుగు చావదు, అగ్ని ఆరాధన దేనికి సంబంధించింది? బెన్ హిన్నోములోకి సంబంధించింది. దాన్ని యేసు దేనికి పోల్చాడు? నరకానికి పోల్చాడు. కాబట్టి కొత్త ఆకాశం కొత్త భూమి అన్నది పాత నిబంధనలో ఉన్న అర్థం వేరే ఇస్తుంది, కొత్త నిబంధనలో ఉన్న అర్థం వేరే ఇస్తుంది. మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంట? మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రభువైన యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు ఆయన? ఎక్కడ చేశాడు పోనీ చెప్పండి? యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడే. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఇది యేసుప్రభు మనతో చేసినట్టు వాగ్దానం ఏంటంటే, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పుడు తోమ అడుగుతున్నాడు. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. నేనే ఆ మార్గాన్ని. నన్ను మీరు తెలుసుకుని ఉంటే, మీరు ఆ దారిని తెలుసుకున్నట్టే మీరు వస్తారు ఎక్కడికి? నేను సిద్ధపరిచేటువంటి ఆ నివాస స్థలంలోనికి. కాబట్టి మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కొత్త భూమి కోసం ఎదురు చూస్తున్నాం. ఇది పరలోకానికి సంబంధించిన పోలిక. ఇకపోతే
24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఆ నరకాన్ని తప్పించుకోవాలి అంటే, ఆ హేయకరమైనటువంటి స్థలాన్ని తప్పించుకోవాలంటే ఒకటే దారి. ఏంటి ఆ దారి అంటే 23వ వచనం, ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవించడానికి మన జీవితాలను సమర్పించుకుంటే ఆ హేయమైనటువంటి నరకాన్ని చూసేటువంటి ఆ శాపం మనకు రాదు. నరకాన్ని తప్పించుకునే ఒకే ఒక మార్గం ఆయన సన్నిధిని సాగిలపడడం. అందుకని మనం ప్రతి ఆదివారం ప్రతి నియామక కూటానికి ఎందుకు వస్తున్నాము అంటే, నైవేద్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం అర్పించబడ్డాం కాబట్టి. ఇక్కడ ప్రతి అమావాస్య విశ్రాంతి దినం, ఇక్కడ అమావాస్య విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటంటే, అమావాస్య అంటే ప్రతి నెలకొకసారి లేదా 15 రోజులకు ఒకసారి అని అర్థం. అమావాస్య అంటే ప్రతి నెల. అమావాస్య నెల నెల కదా వస్తుంది. అలా ప్రతి నెల మీరు సమాజంగా కూడుకుంటే, విశ్రాంతి దినం అంటే ప్రతి 7 రోజులకు ఒకసారి కూడుకుంటే, అంటే నా మహిమను వెతకడానికి వస్తే మీరు ఈ బెన్హిన్నోములో అలాంటి శిక్షలో పాలు పంపులు పొందాల్సిన అక్కర్లేదు అక్కర్లేదు నన్ను ప్రేమిస్తే. అది చెప్తున్నాడు. నరకాన్ని తప్పించుకునే మార్గం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను అంగీకరించడం. ఇకపోతే 66వ అధ్యాయం 7వ వచనం నుంచి, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లలను కనినది. ప్రసవ వేదన పడక మునుపు. మీకు ఒక మాట చూపెడతాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే సువార్త అనేది ప్రసవ వేదన. సువార్త అనేది ప్రసవ వేదన. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే అంటాడు. స్త్రీ తనకి ఆ ప్రసవం జరుగుతున్నప్పుడు విపరీతంగా నొప్పిని అనుభవిస్తుంది. కానీ లోకంలోకి ఒక బిడ్డ పుట్టాడని సంతోషపడతాను యేసుప్రభు మాట్లాడుతాడు. ఆయన శిలువని గురించి మాట్లాడుతూ, యేసుప్రభు శిలువ ప్రసవ వేదన. ఆయన శిలువ మీద ప్రసవ వేదన పడ్డాడు. ఒక జనాంగం ఆ ప్రసవ వేదనలోంచి పుట్టుకొచ్చింది. వారిని క్రైస్తవులు అని పిలుస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పడింది ఏంటంటే శిలువ మీద ప్రసవ వేదన, మనల్ని కనడానికి, ప్రపంచాన్ని కనడానికి. అదే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా. యేసు ప్రభు అనుభవించిన ఆ వేదనలో నుంచి, ఆ నొప్పుల్లో నుంచి ఈరోజు ప్రపంచంలో ఉన్న మనం అందరం పుట్టుకొచ్చాం. ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడుతుంది చూడండి. ఆయన ఎలా పెరిగాడు అంటే 53వ అధ్యాయం 1వ వచనం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను. అదే కదా ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచితరి. 8వ వచనం 66:8, అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచితరి అన్నాడు. దాన్ని 53లో అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. యేసు ఎలా పెరిగాడంట, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. అంటే మొత్తం భూమి అంతా ఎండిపోయింది, ఒక్క యేసు ప్రభువే పచ్చగా తేమతో అలా ఎదుగుతున్నాడు. ఈరోజు ఎంత సంతతి వచ్చింది ఆయనకి, మొత్తం ప్రపంచమంతా ఆయన సంతతే. చూద్దాం. అదే 53వ అధ్యాయం 10వ వచనం, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా
అతని సంతానము చూచును. మనమే ఆ సంతానం. యేసు ప్రభు శిలువలో శ్రమను అనుభవించి కన్నటువంటి ఆ సంతానం మనమే. ఇప్పుడు అన్నాడు చూడండి 11వ వచనం, ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్తన్యాన్ని కదా మనం కుడుస్తున్నాం ఇప్పటికీ. ఆయనలో నుంచి ఆ ఆదరణ మనం ఎప్పటికీ పొందుకుంటూనే ఉన్నాం. 12వ వచనం, యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటాడు 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో 16వ వచనం చూడండి ఏమని రాయబడిందో. 15వ వచనం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా? చంటి బిడ్డని మర్చిపోతుందా? వారు మర్చిపోయినా సరే నేను నిన్ను మరవను. దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది. అసలు తల్లికి ప్రేమ పెట్టిందే ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరించబడితే యేసు ప్రభువు అంటాడు, ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు భరించలేరు, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, మీకు నేను ఆదరణకర్తను అనుగ్రహిస్తాను. అనాథలుగా వదిలిపెట్టకుండా తల్లి ప్రేమ. పదైదవ వచనం, ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారం చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు, ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. ఇది దేవుని కోపం, ఉగ్రత, రౌద్రం, ప్రతీకార దినం. ఆ దినం నుంచి మనం తప్పించుకునే దారి ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మనం నిశ్చయముగా రక్షించబడదుము. తర్వాత చూడండి సమాధానం గురించి మాట్లాడతాడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఆ శిక్ష ఆయన వ్యతిరేకించే వాళ్ళకి, ఆ శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన విషయంలో తొలగిపోయింది. యెషయా గ్రంథంలో చెప్పినటువంటి తల్లి ఆదరించే విధానం, తల్లి ఆడించే విధానం, తల్లి స్తన్యమిచ్చి పోషించే విధానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే మనం అనుభవిస్తున్నాం. ఇకపోతే సమస్త ప్రజల్లో నుంచి, సమస్త భాషల్లో నుంచి ఆయన మహిమను చూడడానికి యెరూషలేముకి వస్తారని రాయబడింది. ఈరోజు భారతదేశం నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను చూడడానికి మనం త్వరపడుతున్నామంటే ఆయన సిలువను అనుభవించినటువంటి తోమా కానీ బర్తులమై కానీ వాళ్ళు యేసు ప్రభు గురించి విననట్టు చూడనట్టు మనకి తీసుకుని వచ్చి సమాచారం ప్రకటించారు. కాబట్టి మనం నైవేద్యంగా చేయబడినట్టుగా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి తీసుకుని వచ్చి అర్పించబడ్డాం. ఇకపోతే ప్రతి అమావాస్య, ప్రతి విశ్రాంతి దినం ఆయన సన్నిధానంలో మోకరిస్తున్నామంటే అది యేసు ప్రభు సిలువ మనకు పెట్టినటువంటి భిక్ష, ఆ దీవెన ఆశీర్వాదం. ఇకపోతే దేవుని వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఆ హేయమైనటువంటి నరకంలో పాల్పొంగులు పొందుతూ ఉన్నప్పుడు అది మనకు హేయంగా అనిపించేటువంటి స్థితి రోజు మనం కలిగి ఉన్నామంటే క్రీస్తు సిలువని అంగీకరించాం కాబట్టి అలాంటి హేయమైన స్థలాన్ని మనం తప్పించుకున్నాం. ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకంటే మనం ఆ హేయమైనటువంటి స్థలాన్ని తప్పించుకునేదానికి. ఇది యెషయా గ్రంథం 66వ అధ్యాయం
ముగింపు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 65వ అధ్యాయం వరకు ఏవైతే ఆయన మార్చుకోండి అని చెప్తూ వచ్చాడో వాటన్నింటికి సమాధానం 66వ అధ్యాయం. వేషధారి భక్తిని గురించి ప్రారంభించాడు. 66 మొదటి 6 వచనాల్లో ఈ వేషధారి భక్తిని మానేయండి అని చెప్పాడు. అలా ఏంటంటే మీరు విడవబడ్డారంటూ మాట్లాడాడు. నేను తల్లిలాగా మిమ్మల్ని చేర్చుకుంటాను అని మాట్లాడాడు. ఆయన విరోధులు వర్ధిల్లారు ముందు అధ్యాయంలో. ఇక్కడ నేను మీ మీదకి ఉగ్రతను తీసుకొని వస్తాను అని చెప్తున్నాడు. ఇకపోతే ఆయన గురించిన సమాచారం అనేది ఆయా జనాంగాల్లో అవమానపరచబడింది. ఇక్కడ ఆయన గురించిన సమాచారం చుట్టుపక్కల ప్రపంచానికి ప్రకటించబడుతుంది అని రాయబడింది సమాచారం అనేది. తర్వాత ప్రతి జనాంగం నుంచి జనులు సమకూర్చబడతారు. కేవలం యోదయ ప్రజలు మాత్రమే కాదు, ప్రతి జనం నుంచి సమకూర్చబడతారని రాయబడింది. ప్రతి విశ్రాంతి దినం, అమావాస్య ఆయన సన్నిధానంలో సాగిలపడేటువంటి జనాలు వస్తారు. చివరిగా ఆయన వ్యతిరేకించిన వారు హేయమైనటువంటి నాశనాన్ని కొని తెచ్చుకుంటారు అని రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 65వ అధ్యాయం వరకు ఏవైతే లోపాలు చూపించాడో వాటన్నిటినీ రివర్స్లో వాటన్నిటికీ సమాధానం చెప్పినటువంటి అధ్యాయమే 66వ అధ్యాయం. దాదాపుగా 5-6 అంశాలు చర్చించబడ్డాయి యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో. చాలామంది దీన్ని చదివి ఏంటి గందరగోళంగా ఉంది, ఒక ప్యాటర్న్ లేదు, ఒక ఫ్లో లేదు అనుకుంటారు. ఎందుకంటే అంతకుముందున్న ప్యాటర్న్స్ అన్నిటినీ ఒకే దగ్గర కంక్లూజన్లో పెట్టాడు ఆయన. కాబట్టి అవన్నీ అర్థమైతేనే ఇది సులభంగా మనకు అర్థమవుతుంది. యేసుప్రభు అంటాడు కదా, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది నిజం. యెరూషలేము ఉంది అంటే యెరూషలేంకి ఒక డంప్ యార్డ్ ఉండాలి. అలాగే ఈ భూమి మీద మానవులమైన మనం బ్రతుకుతున్నామంటే ఇక్కడ చెత్తంతా కూర్చబడేటువంటి స్థలం ఒకటి ఉంది, అది నరకం. కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకోవాలి అంటే ఈ భూమి మీద మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధానంలో సాగిలపడుతూ ఉంటేనే ఆ నరకాన్ని మనం తప్పించుకుంటాం. అలా ఎప్పుడు సాగిలపడతామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు మనం అంగీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దత్తత తీసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ భూమి మీద ఆయన సాగిలపడతాం. ఆ నరకయాతను మనం తప్పించుకుంటాం. నరకాన్ని తప్పించుకునే ఒకే ఒక్క మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడింది. సువార్త అంటే ఏంటి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని వ్రాయబడింది. కాబట్టి సువార్తలో రక్షణ ఉంది, సువార్తలో శిక్ష ఉంది. మనం శిక్షింపబడకూడదు, నిత్యముగా హేయులుగా మిగిలిపోకూడదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను నా కోసం జరిగాయని అంగీకరించడమే ఆ పురుగు చావదు, అగ్ని ఆరదనే హేయమైన నరకాన్ని తప్పించుకునేదానికి మార్గం. లేదు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త మత ప్రచారం అంటూ మూర్ఖంగా మాట్లాడితే కనుక ఆ పురుగు సావదు, అగ్ని ఆరదు అనేటువంటి ఆ హేయమైన ప్రదేశంలో నిత్యము కాలాలి, నిత్యం శిక్షణ అనుభవించాలి. ఇది యెషయా గ్రంథం 66వ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి సందేశం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్.